ఆ అడవిలో ఒక సింహం. దానికి స్నేహితులు కాకి, నక్క, చిరుత. ఈ స్నేహితులతో సింహం కలిసిమెలిసి దర్జాగా తిరుగుతూ ఉండేది. అడవిలో స్నేహితులతో కలయి తిరుగుతూ ఉంటే వాటికి ఒక ఒంటె కనబడింది. దాన్ని తమతో కలిసి ఉండమని ఒప్పించారు. అలా కొంతకాలం గడిచిన తర్వాత సింహం ఒక ఏనుగుతో తలబడి గాయాల పాలై బలహీనపడి కదలలేని పరిస్థితుల్లో ఉండిపోయింది. దానికి సింహానికి వేటాడడం కూడా చేత కాలేదు. దాంతో స్నేహితులు కూడా తిండి లేకుండా ఇబ్బందుల పాలయ్యారు. సాధారణంగా సింహం వేటాడి తను తిన్న తర్వాత ఆ మిగిలిన మాంసాన్ని సింహం అనుయాయులు తిని బ్రతుకుతూ ఉండేవి. సింహం స్నేహితులు మోసపూరితంగా ఒంటెను చంపి దాని మాంసంతో కొంతకాలం సుఖంగా జీవించవచ్చు అనుకున్నాయి. ఈ ఉపాయాన్ని సింహం దృష్టికి తీసుకొచ్చాయి. కానీ సింహం ఒప్పుకోలేదు, అభయం ఇచ్చిన స్నేహితుడిని చంపడానికి. అయితే అనుచరులు ఒంటె తనంతట తాను సింహానికి ఆహారంగా మారడానికి సిద్ధమైతే సింహానికి సమ్మతమేనా అని అడిగాయి. సింహానికి ఒప్పుకోక తప్పలేదు. సహచరులు ఒక కుచ్చితపు ప్రణాళిక వేశాయి. కాకి, నక్క, చిరుత తమను తాము సింహానికి ఆహారంగా మారడానికి సిద్ధమయ్యాయి. కానీ సింహం అలా ఒప్పుకోలేదు. కానీ ఇదంతా చూసి స్నేహధర్మంగా ఒంటె కూడా తనను తాను సింహానికి ఆహారంగా మారడానికి సిద్ధమైంది. వెంటనే సింహం దాని స్నేహితులు ఒంటె మీదికి లంఘించి దాన్ని చంపి హాయిగా పండగ చేసుకున్నాయి. ధనం, బలం ఉన్న బలవంతుల సహచర్యంలోని మోసగాళ్లతో సహచర్యం చేయడం ప్రాణాంతకం. గుడ్ లక్.